నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మనం రోజు నిద్రపోయే అలవాటు ఎలా ఉండాలి? అది ఎంత ముఖ్యం అని చూద్దాం. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయి, ఎప్పుడు పడితే అప్పుడు లేవచ్చా? లేక ఫలానా సమయంలో నిద్రపోవాలి, ఫలానా సమయంలో లేవాలి అనే నియమాలేమైనా ఉన్నాయా? ఈ రోజుల్లో 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. దానికి తగ్గట్టుగా నిద్రపోతున్నారు, లేస్తున్నారు. అలాగే చాలామంది సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు అమెరికా టైం, లండన్ టైం చూసుకొని దాని ప్రకారం పని చేయాల్సొస్తోంది. అలా ఉంటే పర్వాలేదా? మన రాత్రి ఒక 3 గంటలకు పడుకొని 10 గంటలకు లేవచ్చా? లేక 10 గంటలకు పడుకొని 5 గంటలకు లేవాలా? అని అడిగేవాళ్ళు చాలామందున్నారు. దీని గురించి చాలా వైద్య పరిశోధనలు ఉన్నాయి. మన శాస్త్రం కూడా దీని గురించి చాలా విస్తారంగా మాట్లాడింది. మనం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అనే 4 గంటల సమయంలో లేవాలి. ఆ సమయంలో లేచి స్నానం చేసి మనం అనుష్ఠానం చేసుకోవాలి. 4 గంటలకు లేవాలంటే రాత్రి 9 గంటలకు పడుకోవాలి. ఉదయం స్నానం చేయాలి, అనుష్ఠానం చేయాలి అని శాస్త్రం చెప్తోంది. శాస్త్రంలో చెప్పినట్టుగా మనం చేయగలమా? మన జీవన విధానం అలా లేదు కదా అని అడగొచ్చు. కృష్ణుడు గీతలో చెప్పేటప్పుడు అతి నిద్ర యోగానికి పనికిరాదు అని చెప్పాడు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెప్తున్నారు. ఎప్పుడు పడుకున్నా నిద్ర వస్తుంది అనుకుంటున్నాం, కానీ అలా కాదు. చీకటికి నిద్రకి సంబంధం ఉంది. ఇంకా చీకటి యొక్క అవసరం నిద్రకు చాలా ఉంది. అందుకే కొంతమంది కళ్ళకు ఒక ఆచ్ఛాదన పెట్టుకోవడం కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే కొంచెం వెలుగు కనపడ్డా వాళ్ళు నిద్రపోలేరు, వాళ్ళకి నిద్ర రాదు. రాత్రిపూట మన శరీరం నుంచి కొన్ని ద్రవాలు స్రవిస్తాయి. అవన్నీ సమయం ప్రకారం బయటికి రావాలి. అది వెలుగులో జరగదు, చీకట్లో అయితేనే జరుగుతుంది. అది అలా జరగకపోతే మన ఆరోగ్యం క్రమంగా తగ్గుతుంది. ఇంకోటి, మనసులో అందరూ నిద్రపోతున్నప్పుడు మనం మాత్రం మేల్కొని ఉన్నాం అని గుర్తొస్తూ ఉంటుంది. అందరూ మేల్కొని పనిచేస్తున్నప్పుడు మనం నిద్రపోతున్నామని కూడా తెలుస్తుంది. అలా తెలియడం వల్ల కూడా మనసు లోపల పొరల్లో ఒక అలజడి, ఆరాటం ఉంటుంది. దానివల్ల కూడా మంచి నిద్ర పట్టదు. కాబట్టి ఏదో ఒక సమయంలో నిద్రపోవడం, ఏదో ఒక సమయంలో లేవడం సరైన పద్ధతి కాదు. శరీరం అలసిపోయి ఏదో నిద్రపోతాం, కానీ అది మంచి నిద్ర కాదు. అలాంటి నిద్ర అంటే మంచి నిద్ర లేకపోతే ఎసిడిటీ పెరుగుతుంది, గొంతులో మంట పుడుతుంది, పడుకోగానే ఆహారం పైకి తన్నినట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఒత్తిడి ఉన్నప్పుడు, పని ఎక్కువగా ఉన్న ఎసిడిటీ పెరుగుతుంది. ఈ రోజుల్లో ఓ 10 మంది గుంపు ఉన్నారంటే దాంట్లో కనీసం నలుగురికైనా ఎసిడిటీ ఉంటుంది. పులితేపులు వస్తూ ఉంటాయి. అందులో ఈ రోజుల్లో లైఫ్ స్టైల్లో శారీరక వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నాం. కారులో పోయి కారులో వస్తున్నాం, కూర్చున్న చోటే పనిచేస్తాం. కాబట్టి శరీరానికి వ్యాయామం లేదు, వ్యాధి ఎక్కువ అవుతుంది అనుకుంటాం. కానీ అది క్రమంగా ఇంకో సమస్యకు దారితీస్తుంది. డాక్టర్లు 3 సార్లు తినేదాన్ని విడగొట్టి 6 సార్లుగా తినండి, కొంచెం కొంచెంగా తినండి అంటారు. వాళ్ళు చెప్పిన పదార్థాలు సేకరించడం, తయారు చేయడం కూడా పెద్ద తలనొప్పి అవుతుంది. రోజంతా తిండి మీద మనసు పెట్టాల్సి వస్తుంది. మన ఆహారపు అలవాట్లలో తేడాల వలన, నిద్రలో తేడాల వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఇందులో బాధింపబడిన వారిని 2 రకాలుగా విభజిస్తే, ఒకటి, వాళ్ళ పని విధానం వల్ల తప్పనిసరిగా మేల్కొని ఉండాల్సి వస్తుంది, అది తప్పించుకునే వీలు లేదు. రెండవ వర్గం పని వల్ల నిర్బంధం కాదు, అలా అలవాటైపోయింది అంతే. 9 గంటలు మేల్కొని ఉండి పనిచేస్తున్నాను, చదువుకుంటున్నాను అని గొప్పగా చెప్పడం కూడా చూస్తుంటాం. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా 10 గంటలకు పడుకొని 5 గంటలకు లేవడం అనేది మంచి పద్ధతి. 9 గంటలకు పడుకొని 4 గంటలకు లేవడం ఇంకా ఉత్తమం. వీలు కానప్పుడు కనీసం 10 గంటలకన్నా పడుకొని 5 గంటలకు నిద్ర లేవాలి. మనిషికి ఈ మాత్రం నిద్ర తప్పనిసరిగా కావాలి. ఇది మొదట్లో మార్చడం కష్టంగా అనిపించినా క్రమంగా అలవాటు చేసుకుంటే మార్పు వస్తుంది, చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం కుదుట పడుతుంది, ముఖం తేటగా ఉంటుంది. ప్రయత్నం చేస్తే అసాధ్యమేది కాదు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతో పాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.